హాయ్ గైస్. సో, ఇప్పుడు నేను మీకు ఒక యాప్ చూపిస్తా. సో, మీ క్యాలరీసు కౌంట్ చేయనీకి యూజ్ అయితది. అండ్ ఆల్సో మీ ప్రోటీన్ ఎంత ఉంది, మీ ఫుడ్‌ల ఫైబర్ ఇవన్నీ ఎంతున్నాయో మనకు కూడా తెలుస్తది. సో, ఇప్పుడు మీరేందంటే ఫ్యాట్ సీక్రెట్ అని కొట్టండి. ఫ్యాట్ సీక్రెట్. సో, ఇక్కడ మనకి ఫస్ట్ వస్తుంది కదా! క్యాలరీస్ కౌంటర్ బై ఫ్యాట్ సీక్రెట్. సో, ఈ యాప్ డౌన్‌లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసినా కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది. మీకు ఇన్‌స్టాల్ అని చూపిస్తది. సో, ఇక్కడ ఆల్రెడీ 5,00,00,000 ప్లస్ డౌన్‌లోడ్స్ ఉన్నాయి దీనికి. సో, ఇది నేను స్టార్ట్ చేసిన రీసెంట్‌గా యూజ్ చేయడం నా ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేసినాక. సో, నేనైతే నాకు మస్తు నచ్చింది ఈ యాప్. సో, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటది. ప్రీమియం వెర్షన్ కూడా ఉంటది. బట్ మనకు ఏం అవసరం లేదు ప్రీమియం వెర్షన్. సో, ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసినామనుకో, ఇక్కడ డేట్ చూడండి. ఇక్కడ టుడే అని ఉంది. ఇక్కడ యెస్టర్‌డే కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. 25థ్ సపోజ్ నేను 25థ్ రోజు సమ్ డీటెయిల్స్ ఇచ్చిన. ఎగ్జాక్ట్‌గా నేను దీన్నే అని ఇవ్వలే. నేను జనరల్‌గా సెర్చింగ్ కోసం సంథింగ్ ఇచ్చినా అది అట్లనే స్టోర్ అయిపోయింది. సో, ఇట్లా మీరు ఏ డేట్ అయినా ఇప్పుడు ఈరోజు డీటెయిల్స్ అని ఇచ్చిర్రనుకో, ఇది సేవ్ అయిపోతదనమాట. మీరు తర్వాత కూడా చూసుకోవచ్చు ఏ రోజు ఎంత తిన్నారన్నది. సో, ఇప్పుడు మనం నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన. BMI ఎంత మనకుండాలి, మన గోల్ ఎంత తగ్గనీకి వెయిటు అండ్ ఆల్సో క్యాలరీస్. సో, దానికోసం BMR కాలిక్యులేట్ చేసుకొని ఎన్ని క్యాలరీస్ మీరు తీసుకోవాలని చెప్పిన. సో, ఆ క్యాలరీస్ కౌంట్ చేయనీకి మీరు ఈ యాప్ యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు రెగ్యులర్‌గా ఏమేమి తింటారో ఇక్కడ యాడ్ చేయండి. సో, నేను టీ తాగుతా. టీ విత్ మిల్క్, షుగర్ అన్నీ. సో, ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తా. ఒక 2 కప్స్ యాడ్ చేస్తా. జనరల్‌గా ఇది నేను నేను ఇక్కడ యాడ్ చేసేయన్నీ ఫాలో అయితున్నట్టు కాదు. మీకు జస్ట్ చూపియనీకి చెప్తున్నా. సో, ఇది నెట్‌వర్క్ ప్రాబ్లమ్ ఉందా? సరే, లంచ్‌కెళ్దాం ఫుడ్. ఓకే. రీసెంట్ ఈటెన్‌గా అవసరం లేదు గానీ, సరే ఇక్కడికెళ్ళండి. ఇందులో ఉండడం వల్ల మన రెగ్యులర్‌గా యాడ్ చేసే ఫుడ్ ఐటెమ్స్ కోసం వెతుకుతుంది. అది అవసరం లేదు. మన ఫుడ్ అని డైరెక్ట్ మీరు టీ విత్ మిల్క్, షుగర్ అని యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 కప్స్ ఇస్తున్నా జనరల్‌గా. సో, 60 క్యాలరీస్ వచ్చేసింది నాకు. అండ్ ఆల్సో నేను పీనట్స్ గూడా తింటా. సో, నేను జస్ట్ ఆల్రెడీ టైప్ చేసిన కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తున్నా పీనట్స్. సో, నేను ఒక 75 గ్రామ్స్ యాడ్ చేస్తున్నా పీనట్స్ నాయి. మెయిన్‌గా నేను ఈ పీనట్స్ ఎందుకు యాడ్ చేసుకున్నా అంటే ప్రోటీన్ కోసం యాడ్ చేసుకున్నా. నేను తినే నార్మల్ ఫుడ్‌ల ప్రోటీన్ అనేది ఏం ఉండదెక్కువ. సో, అందుకోసం నేను పీనట్స్ అండ్ చిక్ పీస్ ఇవి యాడ్ చేసేసిన నా రెగ్యులర్ ఫుడ్‌లో. సో, 135 క్యాలరీస్. సో, ఇది టీ అనేది ఇది ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి. సరే ఒకటే ఇచ్చేద్దాం ఇక్కడ ఎందుకు అనవసరం 2. సో, 590 క్యాలరీస్ అయిపోయింది. సో, లంచ్‌కెళ్దాం మనం. లంచ్‌లో ఇప్పుడు వైట్ రైస్ అన్నీ నేను యాడ్ చేస్తా. వైట్ రైస్ నేను తింటా. సో, నేనొక 400 గ్రామ్స్ తింటా. సరే నేను హైయే ఏస్తా. 450 గ్రామ్స్ తీసుకుంటా. అండ్ ఆల్సో నేను ఏదో ఒక కర్రీ ఇచ్చేస్తున్నా. మీరు ఏ కర్రీ అంటే ఆ కర్రీని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు నాన్ వెజ్ ఒక తీరు ఉంటది. వెజ్ ఒక తీరు ఉంటది. వెజ్‌లో కూడా అన్ని కర్రీస్ సేమ్ ఉండవు. సో, నేను టమాటో కర్రీ ఒక కప్ ఇచ్చేస్తున్నా. సో, ఇది నా లంచ్ అనమాట. సో, నాకు 1300 క్యాలరీస్ వచ్చేసింది. అండ్ డిన్నర్ నేను చూపిస్తున్నా చపాతీ. నేను చపాతీ ఏం తీసుకోవట్లేను ఇప్పుడు. కాకపోతే నేను జస్ట్ చూపిస్తున్నా. ఒక 3 చపాతీలు మనం తీసుకున్నాం అనుకుంటే సో, 193. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేదేంటంటే మనం 3 చపాతీస్ తోటి ఉండగలుగుతాం. బట్ ఆ 3 చపాతీస్‌కి జస్ట్ 200 క్యాలరీస్ వస్తుంది. బట్ రైస్ అయితే మనం 400 గ్రామ్స్‌కే 500 క్యాలరీస్ వస్తున్నాయి. సో, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకెవరైతే నేను ఇక్కడ ఇంకో కర్రీ యాడ్ చేస్తా. అదే కర్రీ కాకుండా ఎగ్ కర్రీ. మీరు చికెన్ అవి ఇవి ఉన్నాయనుకో, దాన్ని చూసుకొని తినాలి. ఇక్కడ క్యాలరీస్ తెలిసిపోతది మనకెంతుందని. సో, ఇప్పుడు నేను స్నాక్స్‌లో సమ్ బనానా యాడ్ చేస్తా సంథింగ్. ఒక మీడియం బనానా యాడ్ చేసిన నేను. సో, 105 క్యాలరీస్ వచ్చేసింది. సో, నేను ఇక్కడ ఒక స్నాక్‌లో ఒక బనానా యాడ్ చేసిన. అండ్ ఆల్సో డిన్నర్‌లో చపాతీ విత్ ఎగ్ కర్రీ. లంచ్‌లో వైట్ రైస్ విత్ టమాటో కర్రీ. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకసారి టీ తీసుకుంటున్నా పీనట్. సో, నేను స్నాక్స్‌లో మళ్ళీ ఒక టీ కూడా యాడ్ చేస్తా ఇక్కడ. చూద్దాం ఎంతొస్తుందో మనకి. జస్ట్ మీకు చూపియనీకే. లేదంటే కాఫీ యాడ్ చేద్దాం. అది కూడా ఉంటే తెలుస్తది. మీరు కాఫీ విత్ మిల్క్ సంథింగ్ ఏదో ఒకటి మీరు తీసుకునే దాన్ని బట్టి మిల్క్, షుగర్ అన్నీ కలిపి యాడ్ చేస్తా నేను. సో, నాది 1900 ఉంది. సో, నా నా BMR రేంజ్ అనేది 2500 నుంచి 700 రేంజ్‌లో రిక్వైర్మెంట్ ఉంది నేను చేసే యాక్టివిటీస్‌కి అన్నిటికి. సో, నాది ఇంకా 2000 దగ్గరనే ఉంది. సో, నాకు ఇంకా సర్ప్లస్ ఉంది. సో, ఇక్కడ నేను
ఇంకా టిఫిన్ ఏం తీసుకోవట్లే. సో, టిఫిన్ బదులు నేను సరే టిఫిన్ తీసుకున్నా అనుకుందాం. సో, నేను ఇడ్లీస్ తీసుకుందాం అనుకుంటున్నా సపోజ్. సో, ఇక్కడ నేను 5 ఇడ్లీస్ ఆర్ ఎల్స్ 6 ఏసేస్తా నేను. సో, నాకు 2200. సో, ఇడ్లీకి సమ్ చట్నీ గూడా ఉంటది. మనం పీనట్ చట్నీ తీసుకున్నాం అనుకోండి. సో, నేను ఒక 50 గ్రామ్స్ ఏస్తున్నా. మీరు తినేదాన్ని బట్టి ఎయాలే. నాకు క్యాలరీస్ దాటిపోతదని నేను 50 గ్రామ్స్ ఏస్తున్నా జనరల్‌గా చూపియనీకి. సో, నేనేం చేస్తా అంటే ఇడ్లీని తగ్గిస్తా. ఒక 4 తిందాం అనుకుందాం. సో, నా 2200. సో, ఈ డైట్ నాకు సరిపోతది. నాది 2200 క్యాలరీస్ డైట్ అనమాట ఇది. సో, ఈ డైట్ నాకు వెయిట్ లాస్ గానికి యూజ్ అయితది. ఎందుకంటే నాకు 2500 నుంచి 700 రేంజ్‌లో కావాలి క్యాలరీస్. నా టోటల్ క్యాలరీస్ వచ్చేసి 2200 ఇక్కడ టాప్ మీరు చూడండి. సో, నా ప్రోటీన్ అనేది 81. సో, నేను ప్రోటీన్ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి వీడియో కూడా నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తా. సో, నాకు ఓకే. నా మినిమమ్ రిక్వైర్మెంట్ అయితే మీట్ అయితది. 81 ప్రోటీన్ అనేది 81 గ్రామ్స్ అనేది. సో, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ 311 ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక హ్యూమన్‌కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటది ఒక డేల. ప్రోటీన్ గాని, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఇవన్నీ. సో, అవి బట్టి కూడా మీరు ఫుడ్‌ని చేంజ్ చేయాలి. మీరు ఓన్లీ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కావాలంటే ఓన్లీ జస్ట్ క్యాలరీస్ చూసుకుంటే సరిపోతది. బట్ మీరు హెల్తీగా ఉండాలంటే మీ ప్రోటీన్ ఎంత అవసరం ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత, ఇవన్నీ ఫైబర్ ఎంత అన్నీ చూసుకోవాలి. సో, మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. టోటల్ ఫ్యాట్ ఇంత, కొలెస్ట్రాల్ ఇంత, సోడియం ఇంత, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, షుగర్ ఇంతుంది, ప్రోటీన్ ఉంది. సో, ఇప్పుడు షుగర్ నా దానికి 33 సంథింగ్ ఉండాలి. ఇక్కడ 47 వచ్చేసింది. సో, షుగర్ అనేది ఇక్కడ మనం ఈ రిపోర్ట్ మనం ఈడ ఎక్స్‌పోర్ట్ అని రిపోర్ట్ క్లిక్ చేసినాం అనుకో మనకొక రిపోర్ట్ వచ్చేస్తది. ఈ రిపోర్ట్‌లో డీటెయిల్‌గా చూసుకోవచ్చు. ఇప్పుడు నీకు షుగర్ ఎక్కువుందనుకో, ఆ షుగర్ ఏ ఏ ఫుడ్ కాంట్రిబ్యూట్ చేస్తుందో దాన్ని తగ్గించొచ్చు. సో, నా దాంట్లో బనానా ఒకటుంది, రైసు ఈ రెండిటి వల్ల మేజర్‌గా షుగర్ ఉంటది. అండ్ ఆల్సో టీ, కాఫీల వల్ల కూడా షుగర్ వచ్చేస్తుంటది విత్ మిల్క్. సో, ఇది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి వచ్చేస్తది రిపోర్టు. సో, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఏదైనా ఫుడ్ ఐటెమ్స్ చేంజ్ చేయొచ్చు. ఫైబర్ కావాలంటే ఫైబర్ రిలేటెడ్ ఇక్కడ డెఫినెట్‌గా మనం చపాతీస్ యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఫైబర్ ఉంటదనమాట చపాతీలో. సో, ఈ విధంగా మీరు కాలిక్యులేట్ చేసుకొని కరెక్ట్ ట్రాక్ చేసుకుంటే ఎవ్రీ డే ఇక్కడ స్టోర్ అయిపోతది. ఇది ఇంకా మీకు ఇట్నే ఉంటది. మీరు ఒకసారి ఇచ్చిర్రనుకో, నెక్స్ట్ డే ఇచ్చిర్రనుకో, మళ్ళీ నెక్స్ట్ డే రోజు నెక్స్ట్ డే ఉంటది. తర్వాత వచ్చైనా మీరు 27 చూసుకోవచ్చు ఏమేమి తిన్నారనేది. సో, మీరు ప్లాన్ చేసుకోవాలనమాట. ఏమేమి ఫుడ్ తింటున్నాం మీరు, అండ్ ఇది మొత్తం స్టోర్ చేస్తదనమాట మన డాటాని. ఈవెన్ మీరు ఎక్స్‌పోర్ట్ చేసి కూడా ఉంచుకోవచ్చు సేఫర్ సైడ్ మీకు కావాలంటే అది ఎక్స్‌పోర్ట్ అయితది. ఓకే గైస్, సీ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫిట్‌నెస్ రిలేటెడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో హూ వాంట్ టు లూజ్ ద వెయిట్. మెయిన్‌గా వెయిట్ లాస్ ఎవరు అవ్వాలనుకుంటారో, గెయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో, వాళ్ళు ఈ యాప్‌ని యూజ్ చేసుకొని ట్రాక్ చేసుకుంటారు. జనరల్‌గా ఏందంటే అందరూ నేను తగ్గించిన అంటారు. వాళ్ళకి ఎంత తగ్గించిర్రో తెలవదు. వాళ్ళ దగ్గర ఒక వెయిట్ మిషన్ ఉండదు. ఏముండదు. ఏదో జస్ట్ 1 డేస్, 2 డేస్ లేదంటే 10 డేసో, 15 డేసో చేస్తారు. వాళ్ళకేం అర్థం కాదు. ఇంగా గివ్ అప్ అయిపోతారు. సో, అట్లా కాకుండా మీరు ప్రాపర్‌గా దీన్ని రెగ్యులర్ యూజ్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే గైస్, బాయ్. థాంక్ యూ.